నమస్కారం. ఏం పేరు? నా పేరు అంజనేయులే. ఏం చేస్తుంటావే? నేను డ్రైవింగ్ చేస్తున్నాను, ఆటో డ్రైవింగ్. ఇది ఆటోనా? ఆటో. ఎట్లుంది దందా? ఏముందన్న, ఏం లేదు, అందలేదు. అంత ర్యాపిడ్, ఊపర్ అవన్నీ వాటికే ఆటో అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇక ఇప్పుడైతే మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇక అంత ఆగం ఉన్నది. మీరు ఇట్లా షేరింగ్ తోలుతారా? ఇట్లా మొత్తం ర్యాపిడ్ లేదు, ఏం లేదు. ఉంటేనే ఇక బండి అది అక్కడ ఇట్లా అంటే అడ్డాల దగ్గర పెట్టుకుంటారు. అడ్డా పెడతాము. ఇక మీరు కూడా చేసుకోవచ్చు మరి. ర్యాపిడో ర్యాపిడ్ చేస్తే ఇక ఇంచల్ స్టేషన్ పోవాలంటే 100 రూపాయలు కూడా పడతారు, 70-80 రూపాయలు అంటున్నారు. ఏం పడితే గ్యాస్ రేట్, రెవెన్యూ లేదు, మళ్ళీ మీటర్ బిల్లు ఎక్కువైంది, కరెంట్ బిల్లు ఎక్కువైంది, హౌస్ రెంట్లు ఎక్కువైపోయినాయి, స్కూల్ పిల్లల ఫీజులు ఎక్కువైపోయినాయి, గ్యాస్ రేట్లు ఎక్కువైనాయి. 100 రూపాయలు 80 రూపాయలు పోతే మాకు ఏం పడతలేవు. వెళ్తాడా అది చేసిన బట్టికే ఇప్పుడు మొత్తం రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజు 500-400 చేస్తాం సార్. అంతకంటే ఎక్కువ ఏం లేదు. యాభై సరిపోకలేకనే కదా అంత. ఈ ర్యాపిడ్ చేయబట్టికే బైకులు స్టార్ట్ అయినాయి, ఆటోలు స్టార్ట్ అయినాయి, కార్లు స్టార్ట్ అయినాయి, అన్నీ అవేనా. ఇక ర్యాపిడ్ లేని వాళ్ళకు ఉటసి కాడ మెలకతోడున్నట్టు ఉన్నది. వేరే పని చూసుకోవచ్చు మరి. వేరేం పని చేస్తున్నామని అప్పటి నుండి 30 సంవత్సరాల నుండి పని నడిపిస్తున్నాము. అప్పుడు ఇదే పిల్లని నమ్ముకొని ఉన్నాము. ఇక ఏం పని చేస్తాము? ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ అంత ఆగమాగం ఉన్నది. ఎందుకే? దేనివల్ల అంటే అన్ని బస్సు ఫ్రీ పెట్టిండు. అంత మునుపు బస్ ఫ్రీ లేకుండే కదా, ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టిండు. ఆడోళ్ళు అయితే మొత్తం ఆటోలు ఎక్కకుండా అయిపోయారు. ఫ్రీ బస్సు మంచిది కాదంటావా? ఎట్లా మరి? ఏంది ఫ్రీ బస్సు దేనికి మంచిది అన్న? అదేం మంచిది కాదు. ఇప్పుడు లేడీస్ పైసలు జెంట్స్ వేసేసిండ్రు, ఛార్జ్ డబుల్ ఛార్జ్ వాళ్ళకే చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ పైసలు వీళ్ళకి మన మీద మొగలకే జెంట్స్కే వేసారు. ప్లేస్ లేకుండా లేదు, మళ్ళీ వాళ్ళకే స్పెసిలిటీ. వాళ్ళకి ఫ్రీ అంటారు, వాళ్ళకే స్పెసిలిటీ. ఇక ఏముందన్న చెప్పు? డబల్ ఛార్జ్ ఇచ్చేసిండు, వాళ్ళకే ఫ్రీ. ఇప్పుడు ఇవాళ ఆటో ఎక్కాలంటే వాళ్ళకి ర్యాపిడ్ అంటారు, వాళ్ళే వెళ్ళిపోతారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా హైదరాబాద్ లో, ఎట్లా ఎవరికి ఉంటుంది సార్ ఛాన్స్ మరి ఎక్కువ? ఏమో కేసీఆర్కే ఉంటుంది అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి అవుతుంది అంటే ఇప్పుడు అప్పుడు కూడా సికింద్రాబాద్ ఎలక్షన్లో జిహెచ్ఎంసీలలో కేసీఆర్ వచ్చిండు. బీజేపీ కూడా అంత ఇంత వచ్చింది కానీ కేసీఆర్కే జర ప్రాముఖ్యత వహించరు. ఇప్పుడు కూడా సికింద్రాబాద్ అయినా ఇక్కడైనా లోకల్ హైదరాబాద్ సెంటర్లో ఇక్కడైతే కంపల్సరీ కేసీఆర్ వస్తాడన్న 100. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఉన్నది. నేను చెప్తున్నాండి, మిగతా చెప్పిన మాటలకి అవే వీటితోటే అంతే ఊర్లల్లో చేస్తుండు. ఊర్లల్లో కొందరికి ఇండ్లు ఇస్తారు, 35,000 ఇండ్లు అని, అక్కడ ఇక్కడ అని ఊర్ల ప్రభుత్వ రుణమాఫీ అవి చేస్తుండు. రైతు బంధు ఏడుస్తున్నా 3 ఎకరాలకు 2 ఎకరాలకు, ఎకరం 2 ఎకరాలతో 3 ఎకరాలు 5 ఎకరాలకు బంద్ చేస్తుండు. ఇప్పుడు ఇస్తలేడా? మళ్ళీ అప్పుడు డబ్బులు లేవట కదా రాష్ట్రం దగ్గర. డబ్బులు లేని డబ్బులు లేకపోతే నువ్వేం తీసుకున్నావు ప్రభుత్వం? అసలు కేసీఆర్ దగ్గరనే ఉండిపోయినావు. కోట్ల మీద కోట్లు తీసుకొచ్చి అప్పు చేసుకుని పెట్టాడు కదా, అట్నే పెడితే అయిపోతుండే కదా, మనిషి మీద భారం పడుతుండే కదా మనిషికి. నువ్వు చేసింది ఏముంది అలా? ఇప్పుడు పంట పండంగానే రైతు బంధు వస్తారని కొందరికి ఆశ ఉంటుంది అన్న. ఏదైనా పంట పండాలా, రేపు పెట్టుబడి వస్తుంది. జనాలను అట్లా అలవాటు చేసిండు కదా, ఉచితాలకు అలవాటు చేసిండు కదా. ఇప్పుడు ఈయన 6 ఉచితాలు ఏదో ఒకటి ఇస్తా అని చెప్పిండు. ఏది నెరవేర్చిండు ఆయన? ఒక బస్సు ఉచితం చేసిండు, ఇంకేది మహిళా కరెంట్ బిల్లు ఉచితం చేసిండు, ఇంకేం చేసిండు? 2 ఉచితాలు చేసిండు పథకాలని. ఇప్పుడు ఒకటి రుణమాఫీ 2 లక్షల మాఫీ అని చెప్పిండు, అదొకటి చేసిండు. అన్ని చేసిన ప్రజలంతా నా వైపే ఉన్నారు అంటున్నాడు. అంటే ఇక ఏమంటాం, డబ్బులు పెట్టి గెలుస్తాడు ఇక అంతే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడట. కాడు ఇదే లాస్ట్ అనుకోరాదు ఇక. ఎందుకంటే కనబడుతుంది కదా ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది కదా. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అనే పార్టీ ఉంది కదా, పార్టీ ఉన్నది. దానికి ఎందుకు కూడా ఉంటుంది. మంచి ప్రభుత్వమే కదా. మంచి ప్రభుత్వం లేదు 3 ఏళ్ళ 15 ఏళ్ళు ఎట్లా చేస్తాడు? 3 సార్లకి మోడీ ప్రభుత్వం ఎట్లా చేస్తాడు? మంచిదే కానీ అయోధ్య పెట్టి ఆయన చాలా మంచి పని చేసిండు, చాలా బాగానే ఉన్నది. ఇప్పుడు కూడా ప్రభుత్వము కేసీఆర్కు వానికి బాగా ఉంటుంది, తగ్గపోతే కేసీఆర్కి బీజేపీకి ఉంటుంది కానీ కాంగ్రెస్కు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాంటెడ్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్కి జర ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తారు. అన్నట్టు ఇప్పుడు బీజేపీ నిజంగా తెలంగాణలో వస్తే ఎవరి హయాంలో ఉంటే బాగుంటుంది? ఇప్పుడు చాలా మంది లీడర్లు ఉన్నారుగా. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, రామచంద్రరావు ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఎవరుంటే బాగుంటుంది? కిషన్ రెడ్డి అంటే చాలా ముఖ్యం, చాలా ఏమైనా చాలా అది ఉన్నాడు కదా ఫస్ట్ అయితే ఫేమస్ గా. ఇంకా ఆయన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. డైరెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే.